గోళ్ళు కోసుకోవడం కాదనమాట, గొంతుకలు కోసుకుంటూ వెళ్ళిపోతాడు బాలకృష్ణ గారు వచ్చేసి. సో ఆ లెవెల్లో ఉంది పర్ఫార్మెన్స్ వచ్చేసి సీరియస్గా చెప్పాలంటే. అంటే ఏంటంటే ఇంకా సింహం వచ్చేసి నక్కల మీద పడితే దాన్ని వారనరు, దట్స్ కాల్డ్ హంటింగ్ అని బాలకృష్ణ గారు. సో సినిమాలో మొత్తం కైండ్ ఆఫ్ హంటింగే ఉంటుంది. ఒకటి బ్రో, డాకు మహారాజ్ అనేది మాస్టర్ పీస్. ఇట్స్ ఏంటంటే మనకు సినిమాటిక్ బ్రిలియన్స్ అంటాం మనం వచ్చేసి అన్డౌటెడ్లీ. సో సినిమాటిక్ బ్రిలియన్స్ అంటాం. అండ్ మోర్ దాన్ బ్రో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం బాలకృష్ణ గారి సినిమాలు అంటే మనం ఏం చెప్తామని చెప్పండి, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ లెజెండ్, అక్కడ ఇవన్నీ మనం లైన్ 1లో మనం చెప్తాం. సో అదే విధంగా లైన్ 1 ఇంకా నుంచి డాకు మహారాజ్ కూడా యాడ్ అయిపోతుంది అనమాట అన్డౌటెడ్లీ. సో ఆ లెవెల్లో ఉంది మూవీ. అంటే స్టోరీ లైన్ బాలకృష్ణ గారి ప్రీవియస్ స్టోరీ లైన్కి కొంచెం సిమిలర్గా ఉన్నప్పటికీ ఎగ్జిక్యూషన్ వచ్చేసి చాలా డిఫరెంట్గా, చాలా వర్సటైల్గా ఉంటుంది అనమాట మనకు. అంటే ఈ సినిమాలో బ్రో మనకు ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది, లార్జర్ దాన్ లైఫ్ హీరోయిజం ఉంటుంది, పవర్ ప్యాక్డ్ డైలాగ్స్ ఉంటుంది అనమాట, ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ బై బాలకృష్ణ గారు ఉంటుంది. అండ్ మోర్ దాన్ ఎవ్రీథింగ్ ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఉంటుంది, మేనమామ మేనకోళ్ళ రిలేషన్షిప్ ఉంటుంది. సో హ్యాపీగా వచ్చి ఫస్ట్ హాఫ్ మాస్ కోసము, సెకండ్ హాఫ్ వచ్చేసి మాస్ ప్లస్ ఫ్యామిలీ కోసము. సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు. అన్డౌటెడ్లీ తమన్ గారు డిడ్ ఈస్ బెస్ట్ అనమాట. అంటే ఇది ప్రసాద్ కాబట్టి కొంచెం మీడియం రేంజ్ సౌండ్ పెట్టినారు. నాకు తెలిసి ఇంకా ఈ సింగిల్ థియేటర్స్ లో కావచ్చు, ఇలాంటి మాస్ థియేటర్స్ లో డౌట్ అన్డౌటెడ్లీ కూడా పగిలిపోవచ్చు, డౌట్ కూడా లేదు. సో ఏంటంటే ఇంకొకటి బ్రో, అదే తమన్ గారు, విజయ్ గారు ఎవ్రీవన్ వాళ్ళ బెస్ట్ ఇచ్చినారు, బాలకృష్ణ గారు కూడా బాగా ఇచ్చినారు. సో అదే చెప్తున్నాను కదా, మనకు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వైబ్స్ వస్తాయన్నమాట. మన చిన్నప్పుడు మనం అంతా సమరసింహారెడ్డి, నరసింహనాయుడు థియేటర్స్ లో మనం చూస్తాము, ఆ వైబ్స్ మనకు వస్తుంది అనమాట చూసేటప్పుడు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్. ఓవరాల్ గా బాలయ్య మాస్ గురించి ఏం చెప్తారన్న? బాలయ్య మాస్ కూడా కాదు, బాలయ్య ఊరమాస్ అనమాట. సో డైలాగ్స్ కావచ్చు, నిజంగానే సంక్రాంతి బ్లాక్ బస్టర్ అన్డౌటెడ్లీ. గూస్ బంప్స్ వస్తుంది బ్రో. బాలకృష్ణ మాస్ అన్నారు కదా, ఫస్ట్ హాఫ్ లో బాలకృష్ణ గారికి కనబడిన ప్రతి సీను మనకు గూస్ బంప్స్ వస్తుంది అనమాట. ఆ లెవెల్లో డైలాగ్స్, ఆ లెవెల్లో కెమెరా వర్క్, ఎగ్జిక్యూషన్ ఉంది, చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్సెస్ అంతా బాగా ఇంటెన్స్ గా ఉంది. ఎవ్రీథింగ్ ఈస్ దేర్ బ్రో, చాలా బాగుంది. ఎవ్రీథింగ్ ఈస్ దేర్. థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. నాకైతే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ లో బాలకృష్ణ గారి ఎలివేషన్స్, బాలకృష్ణ గారు ఉన్నప్పుడంతా ఎలివేషన్, గూస్ బంప్స్ బాగా వచ్చినాయి. బాలకృష్ణ గారు అయితే కొట్టలేదు, అది కొట్టిండేది వచ్చేసి చిన్న పాప. అది మూవీ మన ట్రైలర్ లో కూడా అదే చూపించినారు. అంటే ఓకే, ఇంకోటి ఎందుకు బ్రో, ఊర్వశి అవుతాయి కానీ నాట్ ఓన్లీ ఫర్ రొమాన్స్ అనమాట, ఆమె కూడా ఒక మంచి ఎస్ఐ క్యారెక్టర్ ఇచ్చినారు. అండ్ అదొకటే కాదు బ్రో, మూవీలో తీసుకున్న ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చినారనమాట. ఏదో తీసుకున్నాం కదా అని పడేయకుండా, అది కూడా నిజంగా మన బాబీ గారు అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు వరకు అయితే అన్డౌటెడ్లీ సంక్రాంతి విన్నరు. అండ్ ఎల్లుండి ఇంకా మనకు ప్రాపర్ గా క్లియర్ గా తెలుస్తుంది. బ్లాక్ బస్టర్ భయ్యా, మాస్టర్ భయ్యా నేను చాలా బాధపడుతున్నా భయ్యా, నేను చాలా బాధపడుతున్నా. శేఖర్ మాస్టర్ గారి గురించి చాలా బాధపడుతున్నా భయ్యా. ఒక సాంగ్ లో ఉంటుంది భయ్యా, ఇట్లా కొడితే ఇట్లా కొడతాడు భయ్యా, అదొకటే మిస్ అయింది భయ్యా, చాలా బాధపడుతున్నా. ఆ పిరమిడ్ ఇట్లా కొట్టే పోయింది భయ్యా, అది ఎందుకు పెట్టలేదో నాకు చాలా బాధగా ఉంది భయ్యా. సినిమా బాగుంది బ్రో, ఓవరాల్ పరంగా అయితే చాలా బాగుంది. కొంచెం ల్యాగ్ ఇచ్చినడేమో అనుకున్నాం కానీ అది ఏం లేదు. లోపడైతే ఏం నచ్చింది సినిమా? నాకేం నచ్చిందంటే ఫైట్సే బ్రో, ఫైట్ చాలా బాగుంది. లాస్ట్ ఫైట్ ఇంకా ఇంటర్వెల్ ఫైట్ బాగుంది బ్రో. అదొకటే బాగుంది. అన్న హైలైట్స్ అంటే మొత్తం ఏం చెప్తారు సినిమాలో? హైలైట్స్ అంటే నేను చెప్పను కానీ ఒక పాప గురించి ఉంటుంది బ్రో, పాప ఇంకా వాళ్ళ మదర్, దాని గురించి ఉంటుంది అంతా. అంటే 60+ లో కూడా బాలకృష్ణ గారి డైలాగ్స్ కూడా మన మూవీని ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఈ పంటకి కానీ మంచి హిట్ అనుకోవచ్చా? అన్డౌటెడ్లీ సంక్రాంతి బ్లాక్ బస్టర్, హిట్ కూడా కాదు బ్లాక్ బస్టర్ అనమాట డెఫినెట్లీ. అండ్ ప్యూర్ సంక్రాంతి విన్నర్ ఏంటి అనేది మనకి ఎల్లుండి తెలుస్తుంది, ఎందుకంటే ఇంకో ఫ్యామిలీ మూవీ ఉంది కాబట్టి. అదే వరకు వచ్చిన 2 సినిమాల్లో ఇది అన్డౌటెడ్లీ డెఫినెట్లీ డాకు మహారాజ్ ఇస్ లాట్ బెటర్ దాన్ గేమ్ చేంజర్ అనమాట. నాట్ ఓన్లీ గేమ్ చేంజర్, మనకు అఖండ తర్వాత వీరసింహారెడ్డి వచ్చింది, భగవంత్ కేసరి వచ్చింది. డాకు మహారాజ్ ఇస్ బెటర్ దాన్ వీరసింహారెడ్డి అండ్ మనకు భగవంత్ కేసరి. సో డాకు మహారాజ్ ఏంటంటే మనం హ్యాపీగా లైన్ 1లో చేర్చేయచ్చు, సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి మూవీస్ లైన్ 1లో చేర్చేయచ్చు. సో అంతా ఉంటుంది బ్రో. బాలకృష్ణ గారి డైలాగ్స్ కావచ్చు, సెటిల్డ్ గా ఉంటుంది మనకు. సో మాసు ఫ్యామిలీ ఆడియన్స్ ఇద్దరు కలిపి హ్యాపీగా చూడొచ్చు. థ్యాంక్ యూ.